ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 17-19 వచనాలు కలిసి ఉన్నాయి. మనం మన భాగాల్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 17-19 వచనాలు కలిసి చదువుకుందాం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్ల నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధుల ఆయన స్వాస్థ్యముక మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రియలందు వినియోగపరిచిన బలాత్సయమును బట్టి విశ్వసించు ఆయన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలని మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపకుడు తండ్రి తను తెలుసుకుంటే యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఈరోజు నుంచి కొంచెం బైబిల్ స్టడీ కొంచెం లోతుగా మనం అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇప్పుడిప్పుడు కొంచెం దాని చాలా విషయాలు మనకు తెలియనివి, ఇదివరకు వినని కొన్ని విషయాలు కూడా మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఈ భాగాన్ని గత బైబిల్ స్టడీలో 5 భాగాలుగా మనం వర్గీకరించుకున్నాం. అందులో మనోనేత్రాలు వెలిగింపబడుట, రెండవది ఆయన పిలిచిన పిలుపు వలన నిరీక్షణ, మూడవది పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యమక మహిమైశ్వర్యం, నాలుగవది తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం, 4 ఐదవది అన్నిటికంటే ప్రాముఖ్యమైనది మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడైన మహిమ స్వరూప తండ్రి తెలుసుకొనుట. ఈ 5 విషయాలని మనం 5 భాగాలుగా వర్గీకరించినాం పాత బైబిల్ స్టడీస్లోని. అందులో మొదటిది మనోనేత్రాలు వెలిగింపబడిన మీదట నందున అనేటువంటి మాటను ఆధారం చేసుకొని ఎన్నో వర్తమానాలు మనం చూసాం. ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన 7 పిలుపులలో దేవుడు దేని కొరకు పిలిచాడు అనేటువంటి 7 అంశాలు కూడా మనం చూస్తూ వచ్చాం. సో దానిని మనం అబ్రహాం జీవితంలో వేరుపాటు జీవితం అని, భక్తి జీవితం అని, సమర్పణ జీవితం అని 3 భాగాలుగా వర్గీకరించి కూడా మనం చూస్తూ వచ్చాం. సో మిగతా 6 పోర్షన్స్ కూడా మనం పక్కన కొన్ని రోజులు ఉంచితే మనం త్వరగా ముందుకు వెళ్ళి అసలు విషయాల్లోనికి వెళ్ళలేకపోతున్నాం. దాని ఆధారం చేసుకొని మిగతాను మనం వెళ్ళిపోతున్నాం. కాబట్టి కొన్ని నేను 5 మళ్ళీ నేను టచ్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఏదైతే గ్యాప్లో ఉంచామో అది మళ్ళీ తిరిగి మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. రెండవ మాట మనం చూస్తాం, ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, అది మనం చూసాం. తర్వాత రెండవది పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యమక మహిమైశ్వర్యము ఎట్టిదో. ఇవన్నీ చూడండి, ఎట్టిదో అంటే అర్థం ఏంటి అంటే అది ఏంటో మనం తెలుసుకోవాలని అర్థం. అలా తెలుసుకోవాలంటే మనకేముండాలని చెప్పినా జ్ఞానమును ప్రత్యక్షత కలిగిన మనస్సు. ఇది అపోస్తులుడైన పౌలు యొక్క ప్రార్థన. ఎవరి కొరకు? ఎఫెసీ సంఘస్థుల కొరకు. ఎఫెసీయులారా, మీరు ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. మన ప్రభువుని యేసుక్రీస్తు అయిన తండ్రి అయిన దేవుడు, మహిమ స్వరూపి అయినటువంటి తండ్రి, ఆయన ఎవరో మీరు ఎరగాలంటే ఈ 3 విషయాలు తెలుసుకోవాలి. మొదటిది నిరీక్షణ, రెండవది ఏంటి? స్వాస్థ్యము, మూడవది ఆయన యొక్క శక్తి. సో చాలా ప్రాముఖ్యం. ఈ 3 విషయాలు అంత ఈజీగా అర్థం కావు. కాబట్టి ఈ 3 విషయాలు మనం చూడటానికి ప్రయత్నం చేస్తే మనకు ప్రభు యొక్క మనసు ఏంటో మనకు అర్థమవుతుంది. దానికి మనకు కావాల్సింది జ్ఞానమును ప్రత్యక్షత కలిగిన మనస్సు. ఇది అందరికీ ఉండదు కాబట్టి అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘస్థుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా ప్రార్థన వైఖరి కూడా కొన్నిసార్లు మార్చాలి. మనము యేసు ప్రభు యొక్క సువార్తలలో కాక క్రీస్తు అనే పత్రికల్లో మనం ఉన్నవారమైతే, మనం ఆవరణంలో కాకుండా పరిశుద్ధ స్థలంలో ఉన్నవారమైతే మనము ఖచ్చితంగా ఈ ప్రార్థన చేయాలి. దేవా, జ్ఞానమును ప్రత్యక్షత కలిగిన మనస్సును నాకు అనుగ్రహించము. ఎందుకంటే ప్రభా, నీవు పిలిచినటువంటి పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో నేను తెలుసుకోవాలనుంది. పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యమక మహిమైశ్వర్యము
ఇప్పటి వరకు మీ సేవకుల ద్వారా మాతో మాట్లాడారు అనేకమైన విషయాలు. ప్రభా, మీ పిలుపులో ఉన్నటువంటి ఐశ్వర్యం ఏంటో, నిరీక్షణ ఏంటో మాకు తెలుసుకున్నాను. అయితే ఈరోజు పరిశుద్ధుల యొక్క ఆయన స్వాస్థ్యము మహిమ ఐశ్వర్యం ఎట్టుదో, ఈ భాగాన్ని నేను 3 భాగాలుగా వర్గీకరిస్తున్నాను. మొదటిది చూడండి, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం. అంటే ఇక్కడ ఎవరున్నారు? పరిశుద్ధులు ఉన్నారు, స్వాస్థ్యము ఉంది. రెండవది మహిమ ఐశ్వర్యం ఉంది. 3 విషయాలు బాగా గమనించారా? పరిశుద్ధులు, స్వాస్థ్యము, మహిమ ఐశ్వర్యము ఎట్టిదో. ఈ 3 చాలా చాలా ప్రాముఖ్యమే. ఎవరు పరిశుద్ధులు? ఏమిటి ఆ స్వాస్థ్యం? ఆ స్వాస్థ్యం యొక్క మహిమ ఏంటి, ఆ మహిమ ఐశ్వర్యం ఏమిటి అనేది మనం తెలుసుకుంటే మనము పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమ ఐశ్వర్యం ఎట్టిదో మనకు అర్థమవుతుంది. ఈ రెండిటిని పక్కన పెడుతున్నాను. మొదటిది పరిశుద్ధులు, రెండోది మహిమ ఐశ్వర్యం. ఈ పక్కన పెడితే దాని 3 భాగాల్లో మనం తర్వాత బైబిల్ స్టడీలో ధ్యానం చేస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం చూడవలసింది ఏంటంటే, ముందు మాటలో మనం పిలుపుని గురించి జ్ఞానం చేసాం, ఇప్పుడు స్వాస్థ్యం గురించి ధ్యానం చేస్తాం. చాలా దీనిని ఒక 5 బైబిల్ స్టడీస్లో మనము దీన్ని చూడటానికి ప్రయత్నం చేస్తాం. ఈ స్వాస్థ్యము చూడడానికి మనము స్వాస్థ్యము అనేది మనకు అర్థం కావాలి అంటే దీనిని 3 భాగాలుగా మళ్ళీ వర్గీకరించాలి. అప్పుడు మనకు అర్థమవుతుంది. మొదటిది ఏంటంటే, ఇట్లా రాసుకోనండి. మొదటిది స్వాస్థ్యం యొక్క ప్రాముఖ్యత లేక ప్రాధాన్యత. రెండవది స్వాస్థ్యము యొక్క పాత్ర. మూడవది స్వాస్థ్యము యొక్క ప్రతిఫలము అనేది చాలా, ఈ 3 బాగా మనకు అర్థం కావాలి. మొదటిది ఏంటి? స్వాస్థ్యం యొక్క ప్రాధాన్యత లేక ప్రాముఖ్యత అని రాసుకోండి, లేక ప్రత్యేకత అని కూడా రాసుకోవచ్చు. రెండవది స్వాస్థ్యం యొక్క పాత్ర ఏంటి, దాని యొక్క పాత్ర ఏంటి, వాట్ ఈజ్ ద రోల్ దట్ ఇట్ వాస్ ప్లేయింగ్. మూడవది స్వాస్థ్యం యొక్క ప్రతిఫలం ఏంటి అనేది మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. దీనికంటే ముందుగా స్వాస్థ్యం యొక్క ప్రాధాన్యత మనకు అర్థం కావాలంటే, స్వాస్థ్యం యొక్క పాత్ర అర్థం కావాలంటే, స్వాస్థ్యం యొక్క ప్రతిఫలం అర్థం కావాలంటే అసలు స్వాస్థ్యం అంటే ఏంటో మనకు తెలియాలి. అది మనకి చాలా ప్రాముఖ్యం. మనం చూడండి, పిలుపు అంటే మనకు అర్థం అవ్వాలి, నిరీక్షణ అంటే అర్థం కావాలి, అవునా కాదా? అలాగే స్వాస్థ్యం అంటే కూడా మనకు అర్థం కావాలి. చాలా వరకు స్వాస్థ్యం అంటే, ఇప్పుడు మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు? ఉదాహరణకి స్వాస్థ్యం అంటే ఏంటమ్మా అని అడిగాను అనుకోండి, మీరేం చెప్తారు? స్వాస్థ్యం అంటే స్వాస్థ్యం అంటే ఆస్తి, ఇంకా హక్కు, ఇంకా తండ్రి నుంచి వచ్చింది, ఇంకా మీరు చెప్పిన కరెక్టే. ఇంకేం చెప్తారా? స్వాస్థ్యం అంటే ఇంకేంటో అమ్మా? స్వాస్థ్యం అంటే సిద్ధపరిచేది. ఇంకా సరే, స్వాస్థ్యం అంటే నేను 3 కొత్తగా బైబిల్ అనుసారంగా మనం చూడడానికి ప్రయత్నం చేస్తాం. ఉదాహరణకి మనం ఈ పత్రికలో ఉన్న వ్యవహారం చూడటానికి ముందుగా అసలు స్వాస్థ్యము అనేటువంటి మాట మనం చూడడానికి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఉదాహరణకి ఇలా చెప్పనా, స్వాస్థ్యం అంటే ఏంటో ఆ వచనమును బట్టి స్వాస్థ్యం ఏంటో మనకి అర్థం కావాలి. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం తీద్దాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం. గృహమును విత్తమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యం. ఇప్పుడు చెప్పండి, విత్తము చెప్పండి. గృహమును విత్తమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యం. గృహం అంటే ఇల్లు. మరి విత్తము అంటే పంట. విత్తనము అంటే విత్తనాలు. విత్తము అంటే బ్రదర్స్, విత్తము అంటే ఏంటి? విత్తనము వాక్యంతో పోల్చబడింది. విత్తము అంటే ఏంటి? తెలుగు పండిట్. అయ్యయ్యో,
గింజలా? ఇలాగ కానీ బైబిల్ వ్యాఖ్యానం చేస్తే విత్తం అంటే ఏంటనుకున్నారు? క్యాష్. ఏంటట? డబ్బు, రిచెస్. విత్తము అంటే డబ్బు, గృహము అనేది ఎవరిస్తారు? పితరులు మనకి ఇవ్వాలి, అవునా కదా? అంటే స్వాస్థ్యము ఈ వచనము ద్వారా మనము తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో మనం తెలుసుకోవాలంటే స్వాస్థ్యము ఇవ్వబడేది అని అర్థం. మొట్టమొదటిది ఏంటి? స్వాస్థ్యము అంటే ఎవరు పడతారు? ఎవరివ్వాలా? పితరులు ఇవ్వాలి. అది గుర్తుంచుకోండి. తండ్రి ఇవ్వాలి, కొడుకు ఇవ్వాలి, బంధువు ఇవ్వడం కాదు. ఎవరు ఇవ్వాలా? పితరులు ఇవ్వాలి. పితరులు అంటే ఎవరు? ఉదాహరణకి నా కొడుక్కి నేను ఇవ్వాలి, నాకు నా తండ్రి ఇవ్వాలి, ఆ తండ్రికి మా తాతయ్య ఇవ్వాలి, అవునా కదా? ఆ తాతయ్యకి మా ముత్తాత ఇవ్వాలి. వీళ్ళు పితరులు. అర్థమైందా? కాబట్టి స్వాస్థ్యము అంటే ఏంటి? ఇవ్వబడేది. రెండవది ఇవ్వబడిందా కాదా? ఇంకొక వచనం మీకు చూపించిన పోనీ మీకు మీకు అర్థమవుతుంది. సరే, అది వద్దులే కానీ రెండవది స్వాస్థ్యం అంటే ఏంటో. మొదటిది ఇవ్వబడేది, రెండవది స్వాస్థ్యం అంటే ఇలా రాసుకోనండి, విడిపింపబడేది. స్వాస్థ్యం అంటే ఏంటి? ఉదాహరణకి దీనికి ఉదాహరణ ఎట్లా తీసుకోవచ్చు? రూతు, బోయాజ్ ఉన్నారు. ఎలేమేలుకి యొక్క ఆస్తి ఏమైపోయింది? బెత్లెహేములో ఉండిపోయింది, అమ్మకంగా అయిపోయింది. ఇప్పుడు దాన్ని విడిపించాలంటే రెండు ఉండాలి. చెప్పండి, రెండు ఉండాలి. ఏంటి ఉండాలి? మొదటిది క్రైమ్ చెల్లించడానికి డబ్బు ఉండాలి. ఒకవేళ డబ్బు లేకపోతే దానికి బదులు ఇంకొక వ్యక్తి వచ్చి దాన్ని విడిపించాలి. అది స్వాస్థ్యం అంటే. పాత నిబంధన గ్రంథంలో మనకి ఎప్పుడైనా స్వాస్థ్యం అనేది గుర్తు రావాలి అంటే ఖచ్చితంగా మన పితరులు మనకిచ్చింది పొరపాటున ఏం చేసాం? ఇంకొకరు హక్కుకి వెళ్ళిపోయినప్పుడు మనమేనే విడిపించాలి. మనకి చేతకానప్పుడు, మన దగ్గర ఏమీ లేనప్పుడు మన తరపున వకీలు పుచ్చుకొని ఇంకొక వ్యక్తి కొదువు పెట్టి దాన్ని మనకు విడిపించాలి. అలాగ బోయాజు ఏం చేశాడు? ఎలేమేలుకు యొక్క ఆస్తి, నయోమి ఆస్తి మొత్తం కూడా అందులోని డైరెక్ట్గా నేను విడిపిస్తాను వెళ్ళిపోకూడదు. అందులోని ఎవరైతే విడిపించాలో ఆ బంధువులలో ఎవరైనా మిగిలి ఉంటే వాళ్ళు విడిపించను అంటే అప్పుడు ఇంకొక వ్యక్తి వచ్చి, అది కూడా బోయాజు మన సమీప బంధువై ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు విడిపించడానికి లేదు. మొదటిది ఇవ్వబడేది, రెండోది విడిపింపబడేది. మూడోది ఏం చూస్తాం చూడండి. మూడోది అంటే ఏంటి? మూడోది మొదటిది ఇవ్వబడేది, రెండోది విడిపింపబడేది, మూడోది అమ్మబడనిది. ఏంటట? స్వాస్థ్యాన్ని ఎప్పుడు అమ్మకూడదు. తెలుసునా మీకు? ప్రాణం మీదకి వచ్చిన ప్రాణమైన పోవాలి కానీ అమ్మకూడదు, అవునా కాదా? మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 21వ అధ్యాయం 2 నుంచి. ఒకటి నుంచి చదువు బిడ్డ. ఇజ్రాయేల్లో షోమ్రోను రాజైన అహాబు నగరునకు ఆనుకొని ఇజ్రాయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా అహాబు నాబోతు పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరు ఆనుకొని ఉన్నది కనుక అది నా కూర తోటకిమ్మని, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చిదని, లేదా నీకు అనుకూలమైనది ఎలా దాని క్రయమికిమ్మని అడిగాను. అందుకు నాబోతు, నా పిత్రార్జీతమును నీకిచ్చుటకు నాకు ఎంత మాత్రమును వల్లపడదని చెప్పగా, నా పిత్రార్జీతము నీకియ్యనని ఇజ్రాయేలుడైన నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి చాలు. దాని అర్థం ఏంటి? స్వాస్థ్యం అంటే అర్థం ఏంటి? పిత్రార్జీతము అనగా గృహమును, విత్తమును పితరులు మనకిచ్చిన స్వాస్థ్యము. దానిని ఆఖరికి రాజు అడిగిన అధికారి వచ్చి, నీకు దానికంటే మంచి ద్రాక్ష తోట నేను ఇస్తానన్నా కూడా అది మంచిది కాదు. ఏది? ద్రాక్ష తోట. దానితో పోల్చుకుంటే అహాబుకు రాజు కొదువా? అద్భుతమైన తోటలు ఉన్నాయి, అయినా నీకంటే అద్భుతమైన తోట ఇస్తాను తీసుకోనంటే ఏమన్నాడు? ఇది నా పిత్రార్జీతము కాబట్టి అది. కాబట్టి గమనించాలి. మూడవది ఏంటంటే అది అమ్మడానికి వీలు కానిది స్వాస్థ్యం. మొదటిది ఇవ్వబడేది, ఎవరి ద్వారా? పితరుల ద్వారా. రెండవది విడిపింపబడేది,
3 ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో తెలుసా? పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో మీకు జ్ఞాపకం చేయాలని. సో చాలా ఉంది, వెరీ డెప్త్ సబ్జెక్ట్. కాబట్టి నేర్చుకుంటే మనం ప్రభువుని ఆరాధించి హృదయంలో ఆయన ఘనపరచవచ్చు. ఇటువంటి స్వాస్థ్యాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా? మీకు అద్భుతమైన వచనం చెప్తాను. మీరు చాలాసార్లు మీరు చదివి ఉంటారు, కానీ ఎంతవరకు అవగాహన చేసుకున్నారో నాకు తెలియదు. చాలామంది ప్రార్థన కూడా చేస్తూ ఉంటారు. ఈ ప్రార్థన కాదు. ఫిలిప్పీలు రాసిన పత్రిక తీయండి. మీకు ఇది చెప్తే మీకు కొంచెం అవగాహన వస్తుంది. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును, ఇప్పుడు చెప్పండి ఏంటి దాని అర్థం? కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఐశ్వర్యవంతుడు కదా దేవుడు, బాగా డబ్బున్నాడు, శ్రీమంతుడు కదా, ధనవంతుడు. మీరు ఏది అడిగినా ప్రార్థన చేసినా మహిమలో ఏం చేస్తాడు? ప్రేమైన వర్లారా, ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలని పరిశుద్ధాత్ముడు ప్రేరేపించిన కొద్ది మీతో చెప్తున్నాను. క్రొత్త నిబంధన గ్రంథములో పాత నిబంధన మినహాయిస్తే క్రొత్త నిబంధన సంఘానికి దేవుడు ఎక్కడ కూడా మీరు నాకు ప్రార్థన చేస్తే మీకు డబ్బు ఇస్తాను, ఇల్లు ఇస్తాను, విత్తం ఇస్తాను, కారు ఇస్తాను, బంగ్లా ఇస్తాను, ఒక్క వచనము కూడా లేదు. అలాగని దేవుడు ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తే ఇవ్వడానికి కాదు, కానీ సంఘానికి ఇచ్చిన ఆధిక్యత తెలుసా? తన ఐశ్వర్యము చొప్పున తన మహిమలో ప్రతి అవసరమును తీర్చును. ఐశ్వర్య మహిమైశ్వర్యం అదే పరిశుద్ధుల స్వాస్థ్యం. అసలు పరిశుద్ధులు ఎవరు తెలుసా? పరిశుద్ధుల మహిమైశ్వర్యం ఏంటో తెలుసా? అవి నేను 5వ పాయింట్, అంటే 5వ బైబిల్ స్టడీలో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. రైట్, మొదటి 3 చెప్పాను. స్వాస్థ్యం అంటే ఏంటమ్మా రుతమ్మ గారు? ఇవ్వబడేది, ఇవ్వబడనది, క్షమించండి, ఇవ్వబడినది, విడిపింపబడినది, అమ్మబడనది. 4వది చూస్తే అసలు స్వాస్థ్యం అంటే ఏంటో అది అద్భుతం అన్నమాట. ఇందాక చెల్లో మాట చెప్పింది, అది హక్కు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అది హక్కు. ఏ హక్కు అది? చెప్పండి. స్వాస్థ్యం అనేది ఏంటి? హక్క. చెప్పండి. స్వాస్థ్యం అనేది హక్క. హక్కే. ఎట్లా హక్కు? ఉదాహరణకి రండి, యాకోబు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం. క్షమించండి, హెబ్రీలు రాసిన పత్రిక 12:16. ఏశావు అంటే భ్రష్టుడు వ్యభిచారిని ఉండినేమో అనియు. ఇప్పుడు చెప్పండి, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కు అమ్మివేసిన. అసలు యాక్చువల్గా అమ్మను కూడంది కదా, కానీ అమ్మేశాడు. కానీ దేని కొరకు అమ్మేశాడు? దేని హక్కు కాదు అది. అక్కడ రాసినాడు చూడు, జ్యేష్ఠత్వపు హక్కు. దాన్ని ఏం చేశాడు? అమ్మేశాడు. ఇప్పుడు చెప్పండి, స్వాస్థ్యం హక్కా కాదా? అమ్మొచ్చా అమ్మకూడదు యాక్చువల్గా? కాబట్టి హక్కు అయిన దాన్ని ఎప్పుడు కూడా అమ్మడానికి. అదే అందుకే దానికి ముందు చెప్పానంటే కొన్ని వచనాలు దానికి బలపరచడానికి నేను ఆ విషయం చెప్పాను. కాబట్టి ఈ 3 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. మొదటిది ఇవ్వబడినది, విడిపింపబడినది, అమ్మబడింది. ఒక ఇజ్రాయేల్ దేశంలోని ఎప్పుడైనా ఇప్పటికీ ఆ ప్రమాణం ఇలాగ ఉంటుంది. మీకు తెలుసో లేదో, మీరు చదివే ఉంటారు బహుశా. ఎప్పుడైనా ఒక స్వాస్థ్యాన్ని ఇతరులకు కొదువు పెట్టారనుకోండి, తాకట్టు పెట్టారనుకోండి, అది ఎప్పట్లో విడిపించాలి? ఎన్ని సంవత్సరాల్లో విడిపించాలి? ఎవరండి మీకు బైబిల్ స్టడీ చెప్పింది? అసలు నన్ను తిట్టుకుంటారు అందరూ కూడా. వినిపించకపోతే అవ్వదు. ఇంకా రైట్, 50 సంవత్సరాలు
50వ సంవత్సరంలో పొరపాటున నువ్వు విడిపించకపోయినా తిరిగి అది నీ స్వాస్థ్య భాగం అయిపోతుంది. అది వాళ్ళ ప్రమాణం. అందుకే వాళ్ళని విడిపించు 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 అని పోక్ చేస్తారు. అందరూ విచిత్రంగా చూస్తున్నారేంటి? మీకు తెలియదేమో బహుశా. మరేం చెప్పలేట్లేదు అన్నారా? నువ్వు గట్టిగా మాట్లాడు, ఇలాంటివి గట్టిగా మాట్లాడాలి. రైట్, ఓకే, సరే. ఇప్పుడు మనం 3 విషయాలు చూసాం. ఏం చూస్తున్నాం? దేనిలోని ఏ పాయింట్? 3 పాయింట్స్ చెప్పాను. స్వాస్థ్యం యొక్క ప్రాధాన్యత, స్వాస్థ్యం యొక్క పాత్ర, స్వాస్థ్యం యొక్క ఇప్పుడు విచిత్రం చెప్తాను. ఎంత గొప్ప విచిత్రమైన మాట అంటే, పాత నిబంధన గ్రంథంలో స్వాస్థ్యము అంటే 2 వస్తాయి. మొదటిది సంతానము, సంతతి, పీపుల్. రెండవది ప్లేస్. స్వాస్థ్యం అంటే భూమి లేక స్థలము లేక దేశము లేకపోతే జనం. మీరు గమనించండి, స్వాస్థ్యం అంటే అయితే సంతానము కానీ లేకపోతే స్థలాలు కానీ, అంటే డబ్బు సంథింగ్ ఏదైనా పర్లేదు. ఈ స్వాస్థ్యము క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు, వినండి ఈ మాట, క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు కూడా దేవుడు దేవుడు దానినే ప్రాతిపాదిక మీద తీసుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, పాత నిబంధన గ్రంథములో దేవుని యొక్క చెప్పండి సంతానం ఎవరు? అక్కడే మీరు ఎవరు దేవుని యొక్క సంతానము? అందరూ దేవుని సంతానమే. ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా దేవుని. కానీ ఆ సంతానములో స్వకీయ సాంపాద్యం ఎవరు? అది చెప్పాలా. సంతానానికిను స్వకీయ సాంపాద్యానికి, సంతానం అంటే ఆయన కన్నబిడ్డలే కదా. నువ్వేం ఇంకో దగ్గర నుంచి ఏం పుట్టుపడ్డావా? ఎవరైనా ఉట్టుపడ్డామా? దేవుని చేత సృజించబడిన వారము గాను అందరం కదా. భూమి మీద ఆయన నరులను చేసినందుకు అంటే మేము అందరం కూడా ఆయన సంతానమే కదా. కానీ స్వకీయ సాంపాద్యం ఎవరు? ఒక వ్యక్తులు కనుగొన్నాడు, దేవుడు ఎంత పక్షపాతో తెలుసా అన్నాడు. ఎందుకు? అబ్రహాము ఎన్నుకొని ఇజ్రాయిల్ని వాళ్ళని స్పెషల్గా చూస్ చేసుకున్నాడు. అబ్రహం కాకపోతే ఇంకొకడు అవుతాడు. అప్పుడు అలాగ అడుగుతావా? అలాగ అడుగుతామా? మీరు బాగా గమనించండి, అబ్రహాము కాకపోతే ఇంకొకరు అవుతారు. అబ్రహాముని చూస్ చేసుకోవడంలోని నేను చెప్తాను. అది 3వ విషయంలో నేను చెప్తాను. ఎందుకు? మొదటిది స్వాస్థ్యం యొక్క ప్రాధాన్యత మనం చూస్తున్నాం. తర్వాత స్వాస్థ్యం యొక్క పాత్రలో చూస్తాం, స్వాస్థ్యం యొక్క ప్రతిఫలం చూస్తాం. రైట్, ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, మొట్టమొదటి స్వాస్థ్యం యొక్క ప్రాధాన్యతలో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది రండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 20వ వచనం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 20వ వచనం. త్వరగా మీరు చదివితే నాకు. యెహోవా మిమ్మును చేపట్టి నేడున్నట్లు స్వకీయ జనముగా ఉండుటకై ఐగుప్తు దేశములో నుండి కొలిములో నుండి మిమ్ములను. ఇది స్వాస్థ్యం. ఇక్కడ బాగా మీరు గమనించాలి. స్వాస్థ్యం అంటే 2 చెప్పాను. మొట్టమొదటిగా స్వాస్థ్యము అంటే స్థలము లేక ప్రదేశము లేక దేశము. అది ఎవరికి ఇవ్వాలి? ఆయన ప్రజలకు. అది ఇంపార్టెంట్, అందరికీ కాదు. మళ్ళీ చూడండి, తండ్రి తన యొక్క స్వాస్థ్యాన్ని తన బిడ్డలకు ఇవ్వాలి, మిగతా వాళ్ళకి ఇవ్వడానికి లేదు. ఇప్పుడు తండ్రికి ప్రపంచమంతా కూడా బిడ్డలే, కానీ స్వకీయ సాంపాద్యము ఇజ్రాయేల్ ప్రజలకు. అది నేను తర్వాత చెప్తాను. ఇక్కడ మీరు బాగా గమనించాలి, కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. ఇక్కడ ప్లేస్ అంతగా కనాను దేశానికి ఇవ్వడానికి ముందు ఈ స్వకీయ సాంపాద్యమైనటువంటి వారు ఎక్కడున్నారు? ఐగుప్తులు ఉన్నారు. ఈ మొదటి పాయింట్ మీ మనసులో ఉండాలి. 2వ పాయింట్ చెప్తాను. నిర్గమకాండం 34వ అధ్యాయం 9వ వచనం. ప్రభువా, నా మీద నీకు కటాక్షం ఉంటే నా మనవి ఆలకించండి ప్రభువా. దయచేసి నా ప్రభువు మా మధ్య నుండి రావలెను. అండర్లైన్ చేసుకోండి. మీరు లోబడని ప్రజలు మా దోషములు పాపమును క్షమించి మమ్మును మీ స్వాస్థ్యముగా. ఇక్కడ గమనించండి,
ఇక్కడ మీరు గమనించండి, మొట్టమొదటిది ఏంటి? లోబడని ప్రజలు. దానికంటే ముందు ఒక వచనం చదివించాను, ద్వితీయోపదేశకాండం 4:20లో. స్వకీయ, మీరు బాగా గమనించండి, ఐగుప్తు దేశంలోకి వెళ్ళిపోయారు. ఐగుప్తు దేశంలో వెళ్ళినప్పుడు వాళ్ళందరూ దేవాది దేవుణ్ణి ప్రార్థిస్తూ వచ్చారు. దేవా, మా ఇనుప కట్ల నుంచి విడిపించండి. మోషేని పంపించారు, బయటకు వచ్చారు. ఇది బాగా గమనించాలి. ఆత్మీయతలో అంటే ఆత్మ సంబంధమైన వ్యవహారంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. అక్కడేమో బానిసలు, రైట్, మొదటిది. రెండవది, బానిసత్వం నుంచి దేవుడు కనానికి నడిపించేటువంటి ఈ ప్రయాణంలో అరణ్యంలోనికి తీసుకుని వచ్చాడు. అరణ్యంలో ఏమైనా వీళ్ళు లోబడవలసిన ప్రజలు లోబడని ప్రజలు అయిపోయారు. ఎవరైతే లోబడని ప్రజల్ని అవిధేయులు అన్నారు. ఈ అవిధేయులు అనేటువంటి వారు ఏం చేశారంటే అపవిత్రత గురిపోయారు. అందుకే అన్నాడు, మా దోషమును. అంటే 3 విషయాలు మీరు గమనించండి. మీరు 3 విషయాలు గమనించండి. ఎందులో ఉన్నారు? ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తు అంటే అర్థం ఏంటి? లోకం. లోకములో ఉన్నారు. లోకములో ఏముంది? లోకములు ఏముంది అక్కడ అంటే అక్కడ మీరు బాగా ఆలోచన చేయవలసిన విధానం ఏంటంటే బానిసత్వము క్రింద ఉన్నారు. ఐగుప్తు దేశం అంటే బానిసత్వము కింద ఉన్నాం. మనము కూడా బానిసత్వము కిందే ఉన్నాం. ఏ బానిసత్వం అక్కడ అలుముకుంది? ఐగుప్తు దేశంలోనంటే బానిసత్వం అంటే పాపము చే ప్రతివాడు పాపానికి దాసుడు. మరి వాళ్ళు ఏం చేసినారు? అక్కడ ఐగుప్తు దేశంలో ఏం చేసినారు? ఫరో కింద ఉన్నారు. అర్థమవుతుందా? ఫరో యొక్క పరిపాలనకు ఉన్నారు. అక్కడ ఫరో సాతానుకు సాదృశ్యం. అంటే ఐగుప్తు దేశం అంతా కూడా ఎక్కడున్నారు? తన ప్రజలు అక్కడ అట్లా ఉంచండి. సాతాను నుంచి దేవుడు విడిపించాడు. ఐగుప్తు దేశం నుంచి అరణ్యంలో నడిపించినప్పుడు ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా నడుస్తున్న టైంలోని సాతాను నుంచి విడిపించబడిన ఈ ప్రజలు ఎవరికి దాసులుగా ఉండాలి అంటే అర్థమేంటి? వీళ్ళకు దేవుడికి లోబడాలి లేదా? అక్కడ లోబడలేదు. ఇప్పుడు సాతాను అక్కడ అధికారిగా ఉన్నాడు, ఇక్కడేమో దేవునికి లోబడలేదు. అక్కడేమో సాతాను పరిపాలించాడు, ఇక్కడేమో పాపం పరిపాలిస్తుంది. ఎవరిని? లోబడని ప్రజలని. ఎందుకంటాడు? మా దోషమును. అక్కడేమో సాతాను, ఇక్కడేమో పాపం. కాబట్టి ఈ 2 కారణాల చేత స్వాస్థ్యము, అక్కడ చూడండి, అక్కడ పాపమును పరిహరించి క్షమించి మీ స్వాస్థ్యముగా. అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు ఎవరినైతే స్వకీయ సంపాద్యం మీరే నా స్వాస్థ్యం అన్నాడో దానిని పోగొట్టుకోవడానికి 2 కారణాలు ఏంటంటే, అయితే సాతానిక కబంధ హస్తాల కింద ఉండడం, రెండోది అరణ్యంలో ఆయన నడిపిస్తున్నప్పుడు మనం అవిధేయులమై లోబడిన ప్రజలుగా ఆ రోజు మనం చూస్తాం. ముష్కరమైనదియు భ్రష్టమైనదియు అన్యాయము చేయునది అయిన పట్టణమునకు శ్రమ. దేవుని వాక్యమును గుర్తుపెట్టుకోండి బిడ్డలారా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలకించండి. కాబట్టి ఇప్పుడు స్వాస్థ్యము, కాబట్టి దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు ఎవరినైతే స్వాస్థ్యం అన్నాడో, దేవుడు ఎవరికైతే స్వాస్థ్యం ఇవ్వాలనుకున్నాడో 2 కారణాల ద్వారా పోగొట్టుకోవచ్చు. మొదటిది సాతాను కింద బందీలుగా ఉంటే, రెండోది దేవునికి లోబడక పోతే. ప్రేమైన వారలారా, మన జీవితంలో దేవుడు పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, అది ఎట్టుదో మనం గమనించాలంటే అసలు స్వాస్థ్యము గురించినటువంటి అవగాహన మనకు లేకపోతే అది ఎట్టుదో దాని విలువ ఏంటో మనకి అర్థం కాదు. అర్థమైంది నేను చెప్పిన మాటలు? కొంచెం లోపలికి వెళ్తున్నాం. మొదట ద్వితీయోపదేశకాండం చూసాం, నిర్గమకాండం చూసాం. ఇప్పుడు గమనించండి, చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. దేవుడు కనాన దేశానికి తీసుకువెళ్ళాడు. ఇప్పుడు కనాన దేశం తీసుకుంటారా 12 గోత్రాల వారు అని చెప్పాడేటి? అక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం జరిగింది. రండి ఇప్పుడు యోషువ గ్రంథం 11:23. టైం అయిపోతుంది, త్వరగా. ఈరోజు ఒక్క లెసన్ కూడా కంప్లీట్ అవ్వదేమో. యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోషువ దేశమంతటిని పట్టుకొనెను, వారి గోత్రముల చొప్పున ఇజ్రాయేలీలకు స్వాస్థ్యముగా. ఎవరిని అప్పగించారు? చదవండి మళ్ళీ. ఇజ్రాయేలుకు స్వాస్థ్యముగా. దానినంటే దేన్ని? ప్లేస్. ఎవరికి? ఎప్పుడు?
ఐగుప్తు నుంచి వచ్చిన సాతాన బంధకాల నుంచి విడిపించిన తర్వాత, అరణ్యములో మళ్ళీ లోబడిన తర్వాత, ఆ తర్వాత కనానికి వెళ్ళడానికి ముందు ఏం జరిగింది? ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పాలంటే సమయం పొంది. మొదట జరిగింది ఏంటో తెలుసా? గిల్గాలు దగ్గర సున్నతి జరిగింది, అది మారు మనసు. అయిపోయిన తర్వాత యోర్దాను దాటాలి. మారు మనసు పొందినవాడు ఏం దాటాలి? మరణము అనేటువంటి యోర్దాను దాటాలి. దాటిన తర్వాత చెప్పాలి కనానే. కాబట్టి మారు మనసు, మరణమును దాటి కనాను అనే స్వాస్థ్యములకు వెళ్ళడానికి కూడా ఇమీడియట్గా వెళ్ళిపోవడానికి లేదు. మళ్ళీ అక్కడేమవ్వాలా? అక్కడ కనానులోకి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా అబ్బా మనకు వచ్చిందని వెళ్ళిపోలేదు. అక్కడ ఉన్నారు అసలైన వాళ్ళు. ఎవరో 7 జాతుల వారు. అది నిజ క్రైస్తవ జీవితంలో పోరాటం అక్కడ స్టార్ట్. నేను మరణం యోర్దాను దాటిపోయినా ఇక నా ప్రాబ్లం లేదు, నాదే పరలోక రాజ్యం అనుకోవడానికి లేదు. నువ్వు పరలోక రాజ్యం పొందుకోవడానికి ఆ 7 జాతులు వారిని నువ్వేం చేయాలా? వెళ్ళగొట్టడం అంటే వెళ్ళిపోండి నాన్న, వెళ్ళిపోండి ప్లీజ్, నాదే మా డాడీ ఇచ్చాడంటే కుదరదు. ఎవరురా మీ డాడీ? నువ్వు ఎంత డాడీ అయితే మరి నువ్వు రా, నువ్వో నేనో తేల్చుకుందామంటే అప్పుడు నువ్వేం చేయాలా? ఏం చేయాలా చెప్పాలండి. మీరు నోరులు తెరట్లేదేంటి? పోరాడాలి, యుద్ధం చేయాలి. యుద్ధం చేసి ఓడిపోయిన ప్రభా కాదు, జయించాలి, అప్పుడు అవుతుంది. జయించిన తర్వాత కూడా నీకేది కావాలి? 12 గోత్రాల వారు. మనషే నీది అది, లేవి నీది అది, యోధా లేవి క్షమించండి, యోధా ఇది నీది, తర్వాత జబూయేల్ ఇటు పని, తర్వాత నఫ్తా ఇటు పని, గాదు నువ్వు అది తీసుకున్నంటే అయిపోద్దా? అక్కడ మళ్ళీ చీట్లు చూడండి ఎంత ప్రాసెస్ ఉందో బిడ్డలారా స్వాస్థ్యానికి. ఎలా పడితే అలా పంచడానికి, ఎలా పడితే తీసేసుకోవడానికి. అక్కడ ఎలాంటి అనాకీ వంశస్థులు ఉన్నారు. వాళ్ళు జయించాలంటే మామూలు విషయం కాదు. కనానీయులు, యోబీసీలు, గిర్గాసీలు వీళ్ళందరూ ఉన్నారు. అటువంటి వారిని జయిస్తేనే అదే. దాని అర్థం ఏంటో తెలుసా? ఆ స్వాస్థ్యాన్ని మనం పొందుకోవడానికి వారు జయించాలి. కాబట్టి ఒక్కసారి జయించిన తర్వాత యెహోషువ ఏం చేశాడో తెలుసా? చీట్లు వేశాడు. చూడండి యెహోషువ గ్రంథం 15:1 యెహోషువ 15:1 యోధా వంశస్థుల గోత్రమునకు అర్థమైందా మీకు? అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ ఏం జరిగింది? ప్రతి ఒక్కరికి చీట్లు వేసి వంతులు, ఎవరి వంతు ఎవరికి వస్తే వారికి అయిపోయిందా లేదా? చీట్లు వేసి ఇచ్చాడా లేదా అందరికీ? ఇక్కడ నేను మీకు చెప్పదలుచుకున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక స్వాస్థ్యాన్ని మనము పొందుకోవాలంటే మళ్ళీ వెనక్కి రండి. ఇప్పుడు ప్రాసెస్ వెనక నుంచి ముందుకు రండి. పొందుకోవాలంటే ఏం చేయాలా? చీట్లు వేయాలి. చీట్లు వేయడానికి ఏమవ్వాలా? చీట్లు వేయడానికి ముందు ఏం చేయాలా? జయించాలి. జయించాలంటే ఏం చేయాలా? పోరాడాలి. పోరాడడానికి ఏం చేయాలా? దాటాలి. ఏది? యోర్దాను. యోర్దానికి ముందు దానికి ఏం చేయాలా? సున్నతి జరగాలి. సున్నతి జరగడానికి ముందు ఏం చేయాలా? క్షమించబడాలి. దేవుడు అంగీకరించాలి దాన్ని. దేన్ని? పాపమును. దానికంటే ముందు ఏం చేయాలా? సాతానుని యొక్క కబంధస్తాల నుంచి విడిపించబడాలి. ఎన్ని వచ్చినాయి మొత్తం? 100 పక్కగా 7 వస్తాయి చూడండి ప్రేమైన వర్లారా. సో ఇది ప్రాసెస్ స్వాస్థ్యము పొందడానికి. ఇప్పుడు దేని గురించి ఇవన్నీ చెప్తున్నాను? స్వాస్థ్యం యొక్క ప్రాముఖ్యత. ఎంత ప్రాముఖ్యత ఉందండి స్వాస్థ్యం అంటే. ఇప్పుడు చెప్పండి, స్వాస్థ్యం అంటే ఇవ్వబడినది. 2 దోచుకునేదా? వెడిపింపబడేది. 3వది అమ్మ. ఇప్పుడు అమ్మ బడనే దాన్ని మనం వదులుకుంటే ఇంకేమనుందా? కాబట్టి రైట్. ఇప్పుడు ప్రాముఖ్యత. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, రెండో టాపిక్ వచ్చినప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఇంతవరకు నేను ఏం చెప్పాను? స్వాస్థ్యం యొక్క ప్రాముఖ్యత చెప్పాను. ఇప్పుడు స్వాస్థ్యం యొక్క పాత్ర ఏంటో చూద్దాం. ఇక్కడ పాత్ర, దేవుని పాత్ర ఏంటి, మానవుల యొక్క పాత్ర 2 చూడాలి. చెప్పాలి. ఏంటట? స్వాస్థ్యం యొక్క మానవుల పాత్ర ఏంటి? ఏ మానవులు? దేవుని బిడ్డల యొక్క పాత్ర ఏంటి? అందరికి ఇవ్వరు కదా, ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వరు కదా స్వాస్థ్యాన్ని. దేవుని బిడ్డల యొక్క పాత్ర ఏంటి,
దేవుడు పాత్ర ఏంటి? ఇప్పుడు స్వాస్థ్యము, ఈ పాత్ర ఇవ్వాలంటే ఇప్పుడు దానిలో చాలా విషయాలు ఇప్పుడు నేను చెప్పాలి. ఓకే, దానిలోకి చూడడానికి ప్రయత్నం చేస్తాం. ఈ చీట్లు వేసిన తర్వాత ఒక్క స్టెప్ కొంచెం ముందుకు వెళ్ళాలి, కొంచెం ఆలోచించాలి స్వాస్థ్యం గురించి. ఎందుకో తెలుసా? దేవుడు పక్షపాతి కాదు కదా. 12 మంది గోత్రాల వారికి పంచి పెట్టుటలో ఒక్క గోత్రాన్ని మాత్రం మినహాయించేశాడు. ఏ గోత్రము? ఇప్పుడు లేవి గోత్రంకి వచ్చాం. ఇప్పుడు పాత్ర చూస్తున్నాం. ఏ పాత్ర? అందరికీ లేదండి పాత్ర. ప్రాముఖ్యతలో అందరికి సీట్లు పెంచేసి ఇచ్చేశాడు. కానీ అసలైన తతంగం ఎక్కడి నుంచి వచ్చిందంటే లేవీయుల నుంచి వచ్చింది అసలైన వ్యవహారం. స్వాస్థ్యం కదా. 12 మందికి కొడుకులు తండ్రికి ఉంటే 11 మందికి ఇచ్చి ఒక్క కుమారుడికి ఇవ్వకపోతే ఎట్టుంటుంది వాడికి? ఎలాగుంటుందండి? నేను నీకు కొడుకును కాదా? ఆ మధ్యకాలంలో మా తమ్ముడు వాళ్ళేనంటే ఏమన్నానంటే, నీ కొడుకు కాదని చెప్పు, నీకు పుట్టలేదని చెప్పు. అది రూల్ అండి. యాక్చువల్గా ఒక తండ్రికి 2 కాదు 3 కాదు, అందరికీ సమభాగాలుగా ఏం చేయాలి. కానీ విచిత్రం ఏంటో తెలుసా? లేవీయులకు మాత్రం దేవుడు ఎందుకు? రండి ఒక మాట, కొన్ని విషయాలు చూసి మనం ముందుకు వెళ్దాం. రెండవది సంఖ్యాకాండం 18వ అధ్యాయం 20వ వచనం. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 20వ వచనం. మరియు యెహోవా అహరోనుతో ఇట్లా నేను వారి దేశంలో, అయ్యయ్యో అహరోనా, ఏట్లేదు? స్వాస్థ్యము లేదు, వారి మధ్యను నీకు పాలే లేదు. ఇజ్రాయేలు మధ్యను నీ పాలు నీ స్వాస్థ్యం నేనే. ఇప్పుడు చెప్పండి తమ్ముడా, కనాన దేశంలోని 11 మంది నీకు స్వాస్థ్యం కావాలా? లేకపోతే నీకు అసలు స్వాస్థ్యమే లేదు, భూభాగమే లేదు, ఏదీ లేదు, లాజర్ అన్నీ నేనే అన్నాడు అనుకో దేవుడు. నిన్ను పట్టుకొని నేను ఏడు చేసుకుంటాను ప్రభువా, పెళ్ళి అయిపోయింది, పిల్లలు ఉన్నారు, సంతానం ఉంది, భూమి లేదు, ఇల్లు లేదు, ప్రార్థన చేసినా ఏది నాకు అసలు ఏదీ లేదు ప్రభువా. తమ్ముడా, ఒకవేళ అలాగంటే ఏమంటావు? చెల్లి, ఒకవేళ అలాగే అంటే ఏమంటావు? మీకు ఒక విషయం చెప్పనా? ఒక అద్భుతమైన మాట. ఈ మాట ఒకే ఒకరు అన్నారు బైబిల్లో. చెప్పండి, దేవాది దేవుడు అన్న మాటని బైబిల్లో ఒకే ఒకరు అన్నారు. ఈ మాట చెప్పగలుగుతారా? కీర్తనల గ్రంథం 16:5 అనుకుంటా. చూడండి, కీర్తనల గ్రంథం 16 అధ్యాయం 5వ వచనం. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ. ఎవరన్నారు ఆ మాట? దావీదేనా? షూరా? ఆ పైన దావీదు కీర్తన ఉందా? దావీదు అంటే దావీదు రాసిందేనా? ఇప్పుడు నిజంగా మీరు ఎంత జ్ఞానవంతులో చెప్తాను, అడుగుతాను రండి. మొదటిది, దావీదు ఏ గోత్రము? యాక్చువల్గా ఆ పానీయ భాగము స్వాస్థ్య భాగం ఎవరిది? మరి దావీదు ఏమనుకున్నాడు? ఏమెందుకు అన్నాడు? కీర్తనల గ్రంథం 73:25. కీర్తనల గ్రంథం 73:25. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు ప్రభువా? నీవు నాకుండగా, నీవు నాకుంటే లోకములో 12 మంది కాదు, 11 కాదు, 20 మంది, 22 గోత్రాలు కాదు, 70 గోత్రాలున్నా నువ్వు ఎన్ని భూభాగాలు, బంగారం ఇచ్చి, గృహాలు ఇచ్చి, విత్తములు ఇచ్చి, ఏది ప్రభు వాళ్ళకి? నీవు నాకు ఉండగా లోకములో నాకు ఏది? నేను ఒక్క మాట అడుగుతాను ఈరోజు. దేవుడు నీతోనే మాట్లాడితే, ఒకవేళ దేవుడు నిన్ను అడిగితే ఏం కోరుకుంటావు? ప్రభా, ఇంత చదువుకున్నాను కానీ నాకు ఉద్యోగం రాలేదు ప్రభువా. ఈ స్టేట్మెంట్ ఇవ్వాలంటే అసలు బాగా గమనించండి. ఒక యోధా గోత్రంలో పుట్టిన వ్యక్తికి దేవుడు స్వాస్థ్యం ఇచ్చి రాజును చేసి అంత ఉన్నతమైన స్థితిలో ఉంచితే అంటాడు దావీదు, లార్డ్ ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్ ఎల్స్ ఎక్సెప్ట్ యూ. ఎందుకో తెలుసా?
ఆయన ఉంటే ఓ ప్రభువా అంత నీదైనా నువ్వే నాకుంటే. ఒక అద్భుతమైన విషయం చెప్తాను బిడ్డలారా, అయిపోతుంది సమయం కాబట్టి. ఒక క్లాస్లో చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. చాలామంది స్టూడెంట్స్ ఉంటే టీచరు లాస్ట్ ఎండింగ్ 9th క్లాస్ నుంచి 10th క్లాస్కి, 10th నుంచి ఇంటర్మీడియట్కి వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళని అడుగుతారు కదా కొన్ని ప్రశ్నలు, మీరు ఏం అవ్వాలనుకుంటున్నారని అడుగుతారా లేదా? చాలామంది చెప్తున్నారు, అమ్మా సిస్టర్ మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు అమ్మా, పేర్లు పెట్టి అడుగుతున్నారు. నువ్వేం అవ్వాలనుకుంటున్నావు? సార్ ఐ వాంట్ టు బికమ్ అ డాక్టర్. ఇంకో వ్యక్తి అన్నాను ఐ వాంట్ టు బీ ఎ యాక్టర్. ఇంకో వ్యక్తి అనుకుంటాను నేను ప్రపంచంలోనే అతి గొప్ప శాస్త్రజ్ఞుడు అవ్వాలనుకుంటాను. చాలామంది ఓ గొప్ప గొప్ప అని చెప్తున్నాడు. ఇంకో వ్యక్తి ఇంకో అబ్బాయి లేచాడు అన్నాడట. ఏమని లేచి అన్నాడు, అరే బాబు ఏరా నువ్వు ఎప్పుడు చూద్దామన్నా ఏం మాట్లాడవు, నువ్వు ఏమవ్వాలనుకుంటావు అంటే ఈ ప్రపంచంలోనే గొప్ప ధనవంతుడిని అవ్వాలనుకున్నాడట. ఏంటట? ప్రపంచంలోనే గొప్ప ధనవంతుడు అవ్వాలనుకుంటాను. లాస్ట్ అందరూ అయిపోయారు, ఇంకెవరైనా ఉన్నారా క్వశ్చన్ అడగడానికి అంటే అందరూ చెప్పారు. ఒక అమ్మాయిని లేపారట. ఏంటని? అమ్మా నువ్వేమవ్వాలనుకుంటున్నావు అని అంటే చూసింది యాక్టర్ డాక్టర్ ఇవేమో వర్కౌట్ కాదు, ఈ ప్రపంచంలో ఎవరైతే డబ్బు గలాడున్నాడో ఆ వ్యక్తికి నేను. ఇప్పుడు చెప్పండి మనము దేవుని యొక్క చెప్పండి తన దేవుని యొక్క సంఘ భార్యమే. దేవునికి భార్య అయితే ఇవన్నీ మనకు అవసరమా? రోయ్ అన్నీ నీవే. నిన్ను పట్టుకుంటే ఒక భార్యకు మాత్రమే ఉంటుంది, అది ఇంకెవ్వరికి ఉండదు, ఛాన్సే లేదు. అంత అధికారం ఉంటుంది భార్యకి, ఇంకెవ్వరికి ఉండదు. ప్రేమైన మరలరా, పరిశుద్ధుల్లో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో మీకు చెప్పడం కొరకు ఇవన్నీ విషయాలు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ఇప్పుడు మీరు బాగా గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారి దావీదు నా పానీయ భాగం, నా స్వాస్థ్య భాగం ప్రభా నీవు ఉంటే నాకు ఇంకెవ్వరు అక్కర్లేదు అన్నటువంటి తీర్మానం నిజంగా మన జీవితాల్లో కొన్నిసార్లు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే మనం ఏం విడిచిపెట్టగలం? దావీదు అంటాడు, ఆ గోత్రాన్ని విడిచిపెట్టేస్తాను, నా భూములని విడిచిపెట్టేస్తాను, నా రాజు సింహాసనాన్ని విడిచిపెట్టేస్తాను, కానీ నువ్వు ఉంటే. ఎప్పుడు రాజు తనకున్న ఐశ్వర్యం బట్టి తను సంపాదించిన ధన కీర్తి ఘనతలు బట్టి సంతోషించలేదు, కానీ ఆయనకి ఎప్పుడు ఆనందం పెడతాడు. చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదాన్ని, నేను దేవుని మందిర ఆవరణములు చూడవలనని ఎవరన్నారు? దావీదు అనలేదు, కోరాహు అన్నాడు. ప్రియమైన వారలారా, దావీదు, అందుకే మీరు వాక్యం సరిగ్గా చదవాలి. 84వ కీర్తన ఈ మాట తీసుకొని దావీదు చెప్పాడు అంటాడు. కాబట్టి ప్రియమైన వారలారా, ఇలాంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. చెప్పవలసిన ప్రాముఖ్యం ఏంటంటే ఇప్పుడు లేవీ దగ్గరికి వద్దాం. ఇప్పుడు లేవీలకు భాగం ఏమి లేదు, యెహోవాయే వారి స్వాస్థ్య భాగం, యెహోవాయే వారి పానీయ భాగం. వారికి ఇచ్చింది ఏంటి మరి చెప్పండి? రండి ఈ మాట చూపిస్తాను. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 1-2 వచనాలు. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 1-2 వచనాలు. ఇశ్రాయేలీయులైన యాజకులైన లేవీయులకు అనగా లేవీ గోత్రికులందరికీ ఇశ్రాయేలుతో పాలైనను స్వాస్థ్యమైనను ఉండదు, వారి యెహోవా హోమ ద్రవ్యములను తిందురు. చెప్పండి ఇప్పుడు స్వాస్థ్యం అంటే ఏంటన్నాను? హక్కు. ఏంటంటారు? హోమ ద్రవ్యం అంటే క్యాష్, భోజనాలు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మురుగుగా గమనించండి. ఏ గోత్రాన్ని అయితే ఎంచుకున్నాడో, ఏ గోత్రం ఇది? లేవీ గోత్రం. ఈ లేవీ గోత్రంలో ఎంచుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క సొమ్ము, ఎవరు? 11 మంది గోత్రకర్తలు తెచ్చినటువంటి భోజన పదార్థాలు, ఇచ్చినటువంటి ధనం, వారు వేసినటువంటి దశంభాగాలు, వారు ఇచ్చినటువంటి ప్రతి కానుకలు తినుటకు వారు మాత్రమే. వాళ్ళు ఏం చేసుకుంటారు మనకు అనవసరం, అడగడానికి లేదు. మనం దేవుని వాక్యం ఇంత స్పష్టంగా చెప్పినప్పుడు మనము కొన్నిసార్లు ఎట్టి పరిస్థితుల్లో సేవకులను కానీ ఎవరిని కూడా మనం చేయడానికి లేదండి. హెబ్రోన్లోని సేవకులకి మనం ఏదైనా దశమ భాగం వేసినా, వారి స్వేచ్ఛార్పణలు వేసినా కూడా ఆ సేవకులు, వాళ్ళ పెద్దలు, వాళ్ళందరూ ఏం చేస్తారో మనకు అనవసరం. కాబట్టి మనం ఆ విషయంలో మనం ఎట్టి పరిస్థితులు చేయడానికి లేదు. ఎందుకో తెలుసా? వారి భాగము 11 మంది గోత్రాలకు ఇచ్చిన ఉద్యోగంలే, ఇంకేట్లేదు, వారికి ఉన్నటువంటి పొలాలే,
దాని ఇంకేమంటారు, భూములే ఏమీ లేవు, కానీ వారి దేవుడే వారికి స్వాస్థ్యం. ఎందుకో తెలుసా? వారు దేవుని యొక్క మందిరములో ఏం చేస్తున్నారు? పరిచర్య చేస్తున్నారు. ఇప్పుడు లేవీలంటే ముగ్గురు. ఎవరు లేవీలంటే ముగ్గురు? మొదటిది ఎవరు? లేవి గోత్రికుల్లో ఉన్నవారంటే మొదటిది లేవీయులు. ఆ లేవుల నుంచి సీనియర్స్ ఎవరు? యాజకులు. యాజకుల్లో సీనియర్ ఎవరు? ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలం. యాజకులు పరిశుద్ధ స్థలం, లేవీయులు రైట్. ఆవరణం మనం తర్వాత చూద్దాం, ఇప్పుడు అంత సమయం లేదు కాబట్టి నేను త్వరగా వెళ్ళిపోతున్నాను. కానీ అతి పరిశుద్ధ స్థలంలో ఎవరు? అతి పరిశుద్ధ స్థలంలో కాదు, పరిశుద్ధ స్థలంలో యాజకులు. యాజకుల్లో ఆ పరిశుద్ధ స్థలంలో వాళ్ళు మూడు కార్యాలు చేయాలి. మొదటిది 3 ఉపకరణాలు ఉన్నాయి పరిశుద్ధ స్థలంలో. ఏంటి మొదటిది ఏంటి? దీపవృక్షము. రెండోది ఏంటి? సముఖపు రొట్టెల బల్ల. మూడోది ఏంటి? ధూప వేదిక. మూడు ఉన్నాయి అతి పరిశుద్ధ స్థలంలో. మొదటిది ఏంటి? దీపవృక్షము, సన్నిధి రొట్టెల బల్ల. 3 ధూప. అది యాజకులకు ఇవ్వబడిన స్వాస్థ్యం. మీకు అర్థమవుతుందా లేదా? అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రత్యక్ష గుడారములో వెలుగిచ్చుట కొరకే దీపవృక్షం. అది కానీ ఆరిపోతే ప్రత్యక్ష గుడారం మొత్తం కూడా ఏమైపోతుంది? చీకటి. ప్రత్యక్ష గుడారము దేనికి సాదృశ్యం? దేవుని మందిరానికి. అంతేనా? దేవుని మందిరంలో యాజకుడు దేనికి సాదృశ్యం? సేవకుడికి. సేవకుడిలో అతి పరిశుద్ధ స్థలంలో చేసిన పనిము 3 రకాలుగా విభజించారు. మొదటిది దీపవృక్షము ఏమవ్వాలా? బలిపీఠం మీద అగ్ని నిత్యము. అది లేవీల పని. కానీ యాజకుడి పని ఏంటో తెలుసా? ఆ లోపలికి వెళ్ళి దాని యొక్క చెప్పండి, దీపవృక్షము వెలుగు కాకుండా ఆరిపోకుండా చూసుకోవాలి. నెంబర్ 1, అది వెలుగును జ్ఞాపకం చేస్తుంది. రెండోది సన్నిధి రొట్టెల బల్ల, సముఖపు రొట్టెల బల్ల. ఎవరు తినాలి? వాళ్ళు తప్ప ఇంకెవరు తినడానికి లేదు. 2. మూడోది ఏంటి? ధూప వేదిక. ధూపము అంటే అర్థం ఏంటి? నా ప్రార్థన ధూపము వల్లెను అని అంది. ఇప్పుడు మూడు విషయాలు జ్ఞాపనం. అంటే ఒక యాజకుడు పరిశుద్ధ స్థలములో సేవకుడు వెళ్ళినప్పుడు ఆ సేవకుడికి ఖచ్చితంగా ఈ 3 అనుభవాలు ఉండాలి. మొదటిది ఏంటో తెలుసా? ఒలీవ నూనె, అచ్చము తీసిన ఒలీవ గింజలు తీసుకురావాలి, దానిని దంచాలి, దానిలోంచి తీసిన నూనెని సేకరించి ఆ ఆ దీపవృక్షములో ఉన్న ప్రదీపములు నిత్యము వెలుగుతున్నట్టు దాన్ని ఏం చేయాలా? వేస్తూ ఉండాలి. ఇక్కడ ఏం జ్ఞాపకం చేస్తుందో, వెలుగు ఏం చేస్తుందంటే, ఆ వెలుగు ఏ వెలుగు? ఎలాగుండాలి? యోహాను సువార్త 1వ అధ్యాయం. ఏ వెలుగు? త్వరగా నేను ముగిస్తాను. 1వ అధ్యాయము 4వ వచనం. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకట్లో ప్రకాశించిన చీకటి దానిని. ఇప్పుడు గుర్తుంచుకోనండి, ఏ వెలుగిది? ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము. ఇప్పుడు ఏ వెలుగిది? జీవపు వెలుగు. ఏంటండి ఆ 2 వచ్చి నన్ను చక్కగా చదివించాను. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు. కాబట్టి ఈ వెలుగు ఏం చేయాలి? మనుషుల్ని వెలిగించాలి. 1 నెంబర్ 2 ఏంటి? సముఖపు రొట్టెల బల్ల దేనికి? సముఖపు రొట్టెలు దేనికి సాదృశ్యం? ఆహారం. ఏ ఆహారం ఇది? ఆహారం. ఏ ఆహారం? తినడానికి. ఎవరు బ్రతకడానికి? యాజకులు బ్రతకడానికి. అంటే అది భౌతికమైనది. కానీ ఆత్మ సంబంధమైన ఆహారం ఏంటి? వాక్యము ద్వారా నేనేమవ్వాలి? బ్రతికించబడాలి. జీవాహారం అంటాడు. అది జీవపు వెలుగు, దీపస్తంభం. సముఖపు రొట్టెల వల్ల జీవాహారం. 3వది ధూప వేదిక. ఏంటంట? ఏం చేయాలి అక్కడ? ప్రార్థన చేయాలి. ఏం చేస్తారు? ఏం చేయాలి అక్కడ? ఇది ఏం జ్ఞాపకం చేస్తుంది? జీవపు వెలుగు, జీవపు ఆహారం, జీవాధారం. ఏదట? జీవనాధారం. ప్రతి క్రైస్తవుడికి ఆధారం ఏంటి? ప్రార్థన. ఈ 3 మీరు గమనించాలి. ఎప్పుడు వెలుగుతూ ఉండాలి? రెండోది ఎప్పుడు చెప్పండి? భుజిస్తూ ఉండాలి. ఎప్పుడు నీకు ఆధారం అవ్వాలి? ఏది? ప్రార్థన. కాబట్టి
ఒక యాజకుడు, ఒక సేవకుడు ఎప్పుడైతే చల్లారబడిపోతాడో, నూనె లేకపోద్దో ఏమవుతాడు? ఆయనలో వెలుగు ఉండదు. ఇక్కడ 3 విషయాలు కూడా యేసుక్రీస్తు ప్రభు వారికే సాదృశ్యం. ఆయన జీవపు వెలుగు, ఆయన జీవ ఆహారము, ఆయన అందరికీ జీవాధారం. కాబట్టి ప్రియమైన ఈ 3 విషయాలు యేసు ప్రభువులో ఉన్నాయి. కాబట్టి లేవీలైనటువంటి వారు అనగా దేవుని ప్రజలు. ఇప్పుడు చెప్పండి, పాత నిబంధనలో 12 మంది గోత్రాలకు స్వాస్థ్యం ఇవ్వడానికి అందరికి ఇచ్చారు, కానీ దేవాది దేవుడే లేవీయులకి స్వాస్థ్యమైనప్పుడు కొత్త నిబంధనలు ఇప్పుడు గోత్రాలు లేవు, అవునా కాదా? ఆయనకు ఉన్నది ఒకటే ఒక గోత్రం. ఏ గోత్రం అది? ఏ గోత్రం? ఏ గోత్రం? కొత్త గోత్రం, స్తోత్రం. ఏంటి చెప్పండి, ఏ గోత్రం? క్రొత్త నిబంధనలకు వచ్చినటువంటి వారికి ఆయన ఇచ్చినటువంటి గోత్రం ఏంటి? అరే ఏంటి చెప్పరేంటండి? గోత్రం ఏ గోత్రం ఇచ్చారండి? మనది ఏ గోత్రం అమ్మా? మనది ఏ కులం చెప్పండి పోనీ. మన కులం పరిచారకులం. మనం ఏ కులం? యాజకులం. మన ఏ కులం? సేవకులం. ఇంకా చెప్పండి, మనం సేవకులం కాదా? పరిచారకులం కాదా? సువార్థికులం కాదా? యాజకులం కాదా? అన్నీ ఇచ్చేశాడు. కాబట్టి ఇప్పుడు ఏం తెలుసా, వాళ్ళందరూ లేవీలు ఎలాగైతే స్పెషల్ చేశారో, ఎవరైతే ప్రత్యక్ష గుడారపు అనుభవంలోకి వచ్చి అతి పరిశుద్ధ స్థలము క్రీస్తు దగ్గరికి వచ్చి, అతి పరిశుద్ధం క్రీస్తు కదా సంబంధం, అతి పరిశుద్ధ స్థలము మహిమ. కాబట్టి వారిని ఏం చేశాడు, లాస్ట్కి ఫైనల్గా చూసి మనం ముగిస్తాం. పేతురు రాసిన పత్రిక మనకు తెలిసిందే, చూడండి 2:9 మొదటి పేతురు 2:9. పరిశుద్ధ జనము. రైట్. ఇప్పుడు గమనించండి, లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్పబడుతున్నాడు, కంక్లూడ్ చేస్తున్నాను. మనం ఏర్పరచబడిన వంశం, మన అంశము ఏర్పరచబడింది, అదే స్వాస్థ్యం. రెండోది ఏంటో తెలుసా, రాజులైన, మనం ఈ 2 బాగా గమనించాలి. రాజులైన యాజకుడు పని చేసేవాడు రాజ్యరికం చేయడానికి లేదు, అవునా కాదండి? ఏనానా లేవిడు ఏం చేయాలా? ఓ పక్క యాజకత్వం చేసి ఓ పక్క కత్తెట్టుకొని యుద్ధం చేస్తాడా? చేయడానికి లేదు, చెయ్యకూడదు. లేవిడంటే లేవీడే, మరి కత్తెట్టుకొని యుద్ధం చేసి ఉండేవాడు రాజు. ఎవరాడు? యూదా గోత్రం రాజులు, అవునా కదా? కత్తి తిప్పాలి వాళ్ళు. ఇప్పుడు విషయం ఏంటంటే, క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు ఆ రెండిటిని కలిపాడు. ఇప్పుడు ఏ గోత్రమో తెలుసా మంది? గోత్రము అని అడిగాను. ఏర్పడిన వంశం అది. గోత్రం ఏంటి? ఇది మెల్కీషెదెకు క్రమము గోత్రములకు వచ్చాం. మెల్కీషెదెకు గోత్రములో ఏముంది? ఆయన మెల్కీషెదెకు ఎవరు? అది కంట మీకు మళ్ళీ నాకు పొడిగించేస్తానరా మీరు సమయాన్ని. చూడండి, ఆ మాట చూపిస్తాను. ఎన్నోది? ఆదికాండ గ్రంథం 14వ అధ్యాయం. చదువు నాన్న. అది లెక్క. ఏ రాజు? షాలేము రాజు. షాలేం అంటే ఎవరో? మన ప్రభు అయిన షాలేము అంటే అర్థం ఏంటి? షాలేము రాజు మెల్కీషెదెకు అంటే హెబ్రీలు రాసిన పత్రిక. త్వరగా రండి, త్వరగా తీయండి. హెబ్రీలు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చదవండి త్వరగా. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొనినో, అతనిని ఆశీర్వదించునో, ఎవనికి అబ్రహాం అన్నిట్లో 10వ వంతు ఇచ్చునో, ఆ షాలేము రాజును మహోన్నతుడుగుని దేవుని యాజకుడునైన మెల్కీషెదెకు నిరంతరము యాజకుడుగా. ఇప్పుడు చెప్పండి, 2 పోర్షన్స్ ప్లే చేశాడు. ఏంటి మొదటిది? మీకు కొన్ని మన పాత కాలంలో మనం సినిమాలు ఇప్పుడు ఎవరు చూడరని నాకు అనుకుంటున్నాను. పాత రోజులు నేను చూసినప్పుడు డబల్ పోర్షన్ అట. వాడే ఈడే వాడు, ఇద్దరు ఉంటారు, వారు ఒకటే పోలికలో ఉంటారు. అలాగా ఇక్కడ మెల్కీషెదెకు అనేటువంటి వ్యక్తి రాజుగా ఉన్నాడు, యాజకుడుగా ఉన్నాడు. వెంటనే ఏం తీసుకొచ్చాడు అబ్రహాము దగ్గరికి? చూడండి ఆ మాట, ఆదికాండ గ్రంథం. మెల్కీషెదెకు రొట్టెను ద్రాక్షరసం తీసుకుని వచ్చాను, అతడు సర్వోన్నతుని దేవుని
అక్కడేమో సర్వోని దేవుని యాజకుడు అన్నారు, ఇక్కడేమో షాలేము రాజైన మెల్కీషెదెకు అన్నాడు. అంటే ఇప్పుడు ఏ గోత్రంలో ఉన్నాం మనం? మెల్కీషెదెకు గోత్రములో ఉన్నాం మనం. ఇది కొత్త నిబంధనల గోత్రములో ఉన్నటువంటి వ్యక్తులు. ప్రేమైన వర్లారా, ఇప్పుడు మనం ఎక్కడికి ఉన్నాం? మనం ఏ పరిస్థితిలో ఉన్నాం? మనం ఏ పరిస్థితిలో ఉన్నాం? లేవీయులమా? అతి పరిశుద్ధ స్థలంలో పనిచేసినటువంటి యాజకులమా? పరిశుద్ధ స్థలంలో పనిచేసిన యాజకులమా? అతి పరిశుద్ధ స్థలంలో ప్రధాన యాజకత్వం చేయాలంటే తర్వాత అది ఎవరితో? మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు మహిమలో. అది ఇప్పుడు యాజకుని. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది రెండు. మొదటిది చెప్పాలి. మొదటిది మెల్కీషెదెకు ఏం చేశాడు? యాజకుడు, రాజు ఏం చేయాలా? యుద్ధం చేయాలి. ఏటి కావాలి యుద్ధం చేయడానికి రాజుకి? ఏ ఆయుధం కావాలి? కత్తి కావాలి. ఏ కత్తి ఉంది మన దగ్గర? వాక్యం అనే కత్తి. యాజకత్వం అంటే ఏం చేయాలి? పరిచర్య చేయాలి. ఏ పరిచర్య చేయాలి యాజకుడు? మొదటిది నూనె, రొట్టెలు సవరించాలి, ధూపం దగ్గర ధూపం వేయాలి. కాబట్టి మనం యాజక పరిచర్య చేయాలా? కత్తెట్టుకొని పట్టుకొని పొట్టడం కాదు, మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు వెలుగుగా జ్యోతులు కలిగి ఉండి ఆ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరిని కూడా నరకాల. ఏటి? దేవుని వాక్యం చేత ఏటి నరకాల? పాపమును నరకాల, దుష్ట తలంపులు నరకాల, వ్యవహారాలని నరకాల, పద్ధతుల్ని నరకాల, సంప్రదాయాలను నరకాల, ఆచారాలను నరకాల, అన్నిటిని నరుక్కుంటూ రావాలి. కాబట్టి మన పాత్ర ఈరోజు ఎక్కడితో ముగిసింది? మెల్కీషెదెకు గోత్రముతో ముగిసింది. అది పరిశుద్ధ స్థలముతో ముగిసింది. ఇది ఏం చెప్పినా మొదటిది స్వాస్థ్యం యొక్క ప్రాధాన్యత, స్వాస్థ్యం యొక్క పాత్ర. ఎవరి పాత్ర? దేవుని బిడ్డల పాత్ర, దేవుని చిత్తం. అయితే నెక్స్ట్ ఆ పాత్రలో దేవుని పాత్రతో మనం ముగించి అప్పుడు స్వాస్థ్యం యొక్క ప్రతిఫలంలోనికి చూద్దాం. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి ఆయన వినికిడిలో జ్ఞాపకం చేసుకొని నడిపించునుగాక. ఆమేన్.